ఇండస్ట్రీలో విడాకుల పరంపరను కొనసాగుతూనే ఉంది. ఎంతో ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకొని కూడా పట్టుమని 10 రోజులు కూడా కలిసి ఉండటం లేదు. ఇందులో హీరోయిన్ హన్సిక ఒకరు. తాజాగా తన భర్త సోహెల్ కతూరియా నుండి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల వెనుక ఉన్న బాధను, ఒంటరి పోరాటాన్ని పంచుకున్నారు. హన్సిక మాట్లాడుతూ, రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు వెంటనే దిగిపోవడమే మంచిది. గడిచిన 2 ఏళ్లుగా నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నేను మౌనంగా బాధతో ఉండటం చూసి మా అమ్మ నాన్న ఎంతో కంగారు పడ్డారు. నా పరిస్థితి చూసి నా స్నేహితురాలు ఒక డాక్టర్ ను సంప్రదించి నాకు థెరపీ చేయించింది. ఈ 2 ఏళ్ల కాలం నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఏ పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను అని ఎమోషనల్ అయ్యారు. అలాగే మీడియాతో వస్తున్న రూమర్లపై స్పందిస్తూ, ప్రజలకు కావాల్సింది కేవలం హెడ్లైన్స్, క్లిక్ బైట్స్. అందుకే నాపై ఎన్నో గాసిప్స్ వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వను కూడా. నా జీవితంపై ఇతరుల అభిప్రాయాల కంటే నా సంతోషమే నాకు ముఖ్యం. పరస్పర అంగీకారంతో మేము విడిపోయాము. పెళ్లి అనేది ఎదుగుదలను సూచించాలి, కానీ నా విషయంలో అన్ని తలకిందులయ్యాయి అని హన్సిక స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని హన్సిక కరాఖండిగా పేర్కొన్నారు. ఒకరిగా గడపడం, ఆధ్యాత్మికంగా యాత్రలు చేయడం తనకు ప్రశాంతతను ఇస్తుందని, ఇక క్లిష్ట సమయాల్లో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని తెలిపారు. మొత్తానికి ఎటువంటి భరణం కోరకుండానే హన్సిక తన వివాహ బంధానికి స్వస్తి పలకడం విశేషం. కెరియర్ పరంగా బిజీగా ఉంది. హన్సిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా పటిష్టంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలపై దృష్టి పెట్టారు. తమిళం మరియు తెలుగులో ఆమె చేతిలో ప్రస్తుతం 4 నుండి 5 ప్రాజెక్టులు ఉన్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఒక్కోసారిగా వారిని ఎంతలా ఇబ్బంది పెడతాయో హన్సిక మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి విడాకుల పుకార్లు ఎండ్ కార్డ్ వేసింది. తన వైవాహిక బంధం బలంగా ఉందని ఆమె నిరూపించారు.